వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం స్థానిక ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి. ఇవాళ కేబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో ముఖ్యంగా ఈ కులగణనకు సంబంధించి కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కావచ్చు, యూరియా కొరతకు సంబంధించి, అదేవిధంగా కొత్త ఉద్యోగాల కల్పనకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. అది ఇందులో ముఖ్యంగా చర్చించేటువంటి అంశం బీసీ రిజర్వేషన్కు సంబంధించి ఇవాళ కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ఒక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ముఖ్యంగా ఒకవైపు ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర ఉంది, మరోవైపు బిల్ ఏమో కేంద్రం దగ్గర ఉంది. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అండ్ ఏ పార్టీ ఎలా వెళ్ళబోతుంది, రిజర్వేషన్ ఖరారు ఎలా ఉండబోతోంది, ఎవరి ఎజెండా ఏంటి, ఏ విధంగా ముందుకెళ్తాయి మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. డాక్టర్ రాకేష్ చిరుమిళ్ళ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కైలాష్ నేత గారు, వీరు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అయితే ముందుగా పార్టీలు ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా వెళ్తాయి అనేది, ఎందుకంటే బయట మీడియా దగ్గర పెద్ద ఎత్తునే వాళ్ళ వర్షన్స్ వెళ్ళగక్కుతున్నటువంటి క్రమంలో ఒక్కో పార్టీ ఒక్కో విధంగా వెళ్తోంది. ఎప్పటికైనా న్యాయం మాతోనే అంటోంది బీఆర్ఎస్. లేదు, ఈసారి న్యాయం చేసి తీరుతాము, మాతోనే సాధ్యమవుతుంది, చూపిస్తామని కాంగ్రెస్ అంటోంది. ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ముస్లిం రిజర్వేషన్ అని చెప్పేసి బీజేపీ అంటోంది. ముందుగా శ్రీనివాస్ గారు మీరే చెప్పాలి. అంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడం ఓకే అనా కాదనా? బీసీలకు రిజర్వేషన్ కావాలని మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ సమర్థిస్తూ వస్తుంది, అసెంబ్లీలో సమర్థించింది. ఈ అమలు చేసిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ది. మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, అమలు చేయాల్సింది కాంగ్రెస్ సర్కార్. దీంతో వేరే శశాంశాలు ఎందుకమ్మా? కాబట్టి కాంగ్రెస్ ఏ రకంగా అమలు చేయబోతా ఉన్నది ఇది ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అర్థం పర్థం లేని ప్రతిపాదన ముందర పెట్టి మేము సపోర్ట్ చేయకుండా మమ్మల్ని దుమ్మెత్తిపోస్తారు. కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం. మీరు అమలు చేయండి. ఏ స్ట్రాటజీతోని, ఏ లెక్కతో మీరు అమలు చేయబోతా ఉన్నారు, మీకుండే అంచనా, మీ యొక్క పాలసీ విధానం ఏదైనా అడుగుతా ఉన్నారు. దానికి జవాబు లేదు కాంగ్రెస్ పార్టీ సర్కార్ దగ్గర. ఇది ప్రజల్ని తప్పుదో పట్టించడం తప్ప లేదు, ఇంకేం లేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఉన్నది 50% క్యాప్ దాటద్దని చెప్పేసి. అనేక రాష్ట్రాల్లో ఈ యొక్క ప్రతిపాదన వెనక్కి తీసుకోవడం జరిగింది, లేదా హైకోర్టుల ద్వారా సంఖ్య పర్సెంట్ తగ్గించడం జరిగింది. ఇక మిగిలింది ఒకే ఒక ఆప్షన్, హౌస్ లో అక్కడ రాజ్యసభలో లోక్సభలో చట్టాన్ని సవరిస్తూ ఈ యొక్క క్యాప్ ని తీసేసే విధంగా అన్ని పార్టీలు కలిసి చేయాలి. దానికోసం భారతీయ జనతా పార్టీ ఒక కులగణన యొక్క ప్రక్రియ తీసుకున్నది. దేశవ్యాప్తంగా 1 year లోపల మొత్తంగా కూడా కులాల వారీగా సంఖ్య ఏమున్నది, వారి యొక్క సామాజిక స్థితిగతులు ఏమున్నాయి, వారి యొక్క చదువు, ఇవన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్న స్టడీ చేయడానికి టైం తీసుకుంటున్నాం. సో ఇది భారతీయ జనతా పార్టీ ఒక్క రాష్ట్రం కోసమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా అది కాదు, నేషనల్ పార్టీ, ఇవి రెండు కూడా. ఈ రెండు పార్టీల దృష్టిలో యావత్ దేశం అంతా కూడా ఒక విధానం అంటూ తేవాలనుకుంటే అంటే సపోర్ట్ చేస్తున్నారు, కాదనేది లేదు. ఆ సపోర్ట్ చేస్తూ మళ్ళీ దానికి తోడు ఇక్కడ సపోర్ట్ చేసింది ఒకటైతే రాజకీయ విమర్శలు చేస్తుంది మరొకటిలాగా. 42% అంటే అందులో 10% ముస్లిం జనాభాకే పోతుంది, ఇక్కడ బీసీలకు ఏమొస్తుంది, సో ఇది కరెక్ట్ కాదని బయట చెప్తారు. బట్ మీరు ఇస్తే మాకు ఓకే అని చెప్పేసి మళ్ళీ చెప్తారు. అంటే ఇది సపోర్ట్ చేసినట్ట, ఇది కరెక్ట్ కాదన్నట్ట. జ్యోష్ఠ గారు, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ సర్కార్. రాజ్యాంగం రాసింది అప్పటి నాయకులందరూ కూడా, మోస్ట్ ఆఫ్ దెమ్ అందరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఆ రాజ్యాంగంలోనే ఉన్నది మతపరమైనటువంటి ఎటువంటి రిజర్వేషన్ ఉండడానికి వీలేదు. ఇప్పుడు మళ్ళీ మతం పేరు మీద, ముస్లిం మైనారిటీల పేరు మీద రిజర్వేషన్ ఇస్తామని చెప్తూ గొప్పలు చెప్పుకునే పార్టీలు ఇప్పుడు తప్పుదారి పట్టించే పార్టీలు కనబడుతున్నాయి. మొన్నటి సర్కారు, లాస్ట్ గవర్నమెంట్ కూడా మైనారిటీల పేరు మీద రిజర్వేషన్ కల్పిస్తాం, ముస్లిం మైనారిటీ అని చెప్పారు. వాళ్ళకు వేరే మైనార్టీలు కనవండి, ముస్లిం మైనార్టీ అన్నారు. వాళ్ళ కోసం 12% రిజర్వేషన్ కేటాయించినారు. అది కాస్త తగ్గియాల్సి వచ్చిన పరిస్థితి గత కాంగ్రెస్ సర్కార్. మళ్ళీ ఈ సర్కార్ కూడా అంతే, మొన్నటి బీఆర్ఎస్ సర్కార్ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అదే పరిస్థితి ముందరకు వచ్చింది. ఇది ఈ డబుల్ గేమ్ ఆడద్దే. రాజ్యాంగం రాసిందే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అమలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ యొక్క రాష్ట్రంలో. అర్థం చేసుకోవాలి. ముస్లింలలో కూడాను అతి పేదల కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉన్నదే ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్. 10% ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చింది, అందరికి వర్తిస్తుంది. అయినా ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అస్మదీలు లేకుంటే
దూదకులు ఇటువంటి ఒక 4-5 కులాల వాళ్ళకు కూడాను బీసీలో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి సామాజిక పరిస్థితిని బట్టి బీసీలో కలిపి రిజర్వేషన్ కల్పిస్తా ఉన్నారు. ఇక్కడ అట్లా కాదు, ఎవరైనా పర్లేదు, సర్టిఫికేట్ అందరికి బీసీ పేరు అందరికి ఇస్తా ఉన్నారు, అందరూ అవైల్ చేసుకుంటా ఉన్నారు. దీన్ని రాజ్యాంగంలో ఉన్నదాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం తప్ప కొత్తగా మేము మా పార్టీ ప్రతిపాదన కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అమలు చేయబోతా ఉన్నది స్పష్టత లేదు వాళ్ళకు. ఏదంటే భారతీయ జనతా పార్టీ వారి కోర్టులో ఉన్నది, వారు అమలు చేయాలి. అది భయ్ మేము అమలు చేసే పరిస్థితి అయితే మీరెందుకు ప్రతిపాదన పెట్టినారు, మీరెందుకు ప్రామిస్ చేస్తారు? మీకు ఆ దమ్ము లేనప్పుడు ఆ సమాధానం కైలేష్ గారి దగ్గర నుంచి తీసుకుందాం. ఒకసారి బీఆర్ఎస్ వర్షన్ కూడా తీసుకున్న తర్వాత రాకేష్ గారు, ఇవాళైనా రేపైనా ఎప్పటికైనా బీసీలకు న్యాయం బీఆర్ఎస్ తోనే అని మీరు అంటున్నారు. మీరు న్యాయం చేయలేదు కాబట్టే మాట ఇచ్చాము, సో ప్రజలు మా వెంటొచ్చారు, ఈసారి న్యాయం మాతోనే అని అంటోంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, మీకు, కైలాష్ నేత గారికి, అల్జపూర్ శ్రీనన్నకు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే వాళ్ళ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి అంశం మేడం 42% రిజర్వేషన్. ఇప్పుడు ఏంటంటే ఆ 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తామని చెప్పారు. ఒక 55 ఏళ్ళు సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ, ఒక 60 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, ఒక జాతీయ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ అనేది. అసలు అమలు కానీ హామీ ఇచ్చి అది అమలు అవుతుందా అమలు కాదా, నేను బీజేపీని అడుగుతా, బీఆర్ఎస్ని అడుగుతా, కలిసిన పార్టీని అన్నింటిని అడుగుతా అంటే అది వాళ్ళ విఘ్నత. నెంబర్ 1. నెంబర్ 2, అంటే కనీసం దేశం మీద అవగాహన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మనకి ఈరోజు అర్థమవుతుంది. అంటే ఈ దేశం మీద అవగాహన కాదు, నాకు ఓన్లీ పవరే కావాలి. కాబట్టి ఆ పవర్ను చేజిక్కించుకోవడానికి ఎంత జూటా మాటలైనా మాట్లాడితే ఏ అబద్ధాలైనా చేస్తాను నేను అని చెప్పేసి చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అంశం ఏంది అంటే జనరల్గా ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అంటే ఎస్ నువ్వు ఇయ్యి, నీతో నేను కలిసి వస్తా అని చెప్పేసి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ డిక్లేర్ చేసింది, అసెంబ్లీలో మద్దతు ఇచ్చింది. మీరు అఖిలపక్షం తీసుకుపోతా అంటే కేంద్రం దగ్గర కూడా వస్తాడని నేను సిద్ధంగా ఉన్నాం. ఇది మా వర్షన్ మేడం, పార్టీ వర్షన్. కానీ వాళ్ళు ఇంతవరకు ఎవరి దగ్గర తీసుకోపోవాలి. అంతెందుకు మేడం, మొన్న జరిగింది 42% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పేసి జరిగినటువంటి చర్చ కాదు కాంగ్రెస్ ఎంపీలది. కులగణన ఎట్లా చేసినా అని చెప్పేసి చర్చ పెట్టారు. ఆ చర్చకు నేను మీటింగ్ అటెండ్ కాలేకపోతున్నానని సోనియా గాంధీ గారు లెటర్ రాస్తే దాన్ని నోబెల్ బహుమతి లేకపోతే ఆస్కార్ అవార్డు అని చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక అంశం అయితే, మొన్న రాహుల్ గాంధీ గారు అదే మీటింగ్లో మాట్లాడుతూ హిందూ మతతత్వ రాజకీయాలను ఖతం చేయొచ్చు దీంతో అని చెప్పేసి ఆయన స్పీచ్లో చెప్పడం జరిగింది. అంటే దీని అంశం ఏంది, వాళ్ళు మతంతో పోతున్నారు కాబట్టి నేను కులంతో పోతున్నా. ఇప్పుడు కులం వర్సెస్ మతం నడవాలి ఈ దేశంలో తప్పితే అభివృద్ధి లేకపోతే నిర్మాణం, దేశ నిర్మాణం, జాతీయ నిర్మాణం కాదు అని చెప్పేసి స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మరి బీసీలలో ఉన్నది మొత్తం హిందువులు కాదా, మొత్తం మేము అంటే హిందూ రాజకీయాలను దెబ్బతీస్తామని చెప్పేసి ఈరోజు బీజేపీకి ఛాలెంజ్ చేసినరా, లేకపోతే హిందుత్వానికి ఛాలెంజ్ చేసినరా, లేదా దేశానికే ఛాలెంజ్ చేసినరా? కాబట్టి ఇవన్నీ ఒక అంశం అవుతుంది మేడం. ప్రతిసారి మాట్లాడినప్పుడు నేనేమంటానంటే నువ్వు మాట్లాడాల్సిందేంది, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, బీసీలో వెనుకబడ్డ తరగతులకు న్యాయం జరుగుతుంది తద్వారా ఈ కులగణన ద్వారా అని చెప్పాలి. ఇంకొక గమ్మత్ ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత 1931 తర్వాత ఇప్పుడే మళ్ళీ కులగణన అనేది మొదలు పెట్టడం జరిగింది. ఆ కులగణన పెడతామని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా డిక్లేర్ చేసింది. కానీ ఇక్కడ అంశం ఏంటంటే కులం మతంతో ఈరోజు దేశం అభివృద్ధి చెందాల్సింది టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ తోటి, కంపెనీల ఇంప్లిమెంటేషన్ తోటి. ట్రంప్ లాంటి వాళ్ళు, ఈరోజు అమెరికా అధ్యక్షులు లాంటి వాళ్ళు ఏమని చెప్తున్నారు, ఇండియన్స్ని తీసేయండి, ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వకండి, మన అమెరికన్స్కి ఇవ్వండి అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితిలో దేశ అభివృద్ధి గురించి 2 పార్టీలు, జాతీయ పార్టీలు కూడా మాట్లాడలేదు మేడం. ఇదొక అంశం అయితే, ఇక మీరు అడిగిన సూటి ప్రశ్న 42% రిజర్వేషన్ అమలు అవుతుందా అంటే అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ప్రయత్నం చేయట్లేదు. నిజంగా మీరు ప్రయత్నం చేస్తే మీ ఇండియా కూటమి ఎంపీలందరితోటి, కాంగ్రెస్ పార్టీకి ఎంపీలతోటి కాదు, ఇండియా కూటమి ఎంపీలందరితోటి ఒక సమావేశం పెట్టి 42%కి ఆ పార్టీల మద్దతు కూడా కట్టండి. ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రావడానికి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీల మద్దతు కూడా కొట్టడం జరిగింది. ఆ రోజు అన్ని పార్టీల నుంచి లెటర్ ఇప్పించడం జరిగింది. అట్లనే మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు మొత్తం అన్ని పార్టీలతోటి, దేశంలో ఉన్న పార్టీలన్నిటితోటి కూడా మీరు లెటర్లు ఇప్పియండి. కనీసం మీకు అలయన్స్గా ఉన్నటువంటి పార్టీలు
పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన కూడా 42% ఇస్తాడా ఇయ్యడా ఒకటి తేలిపోతుంది కదా. కాబట్టి నేనేమంటానంటే అది కర్ణాటక కావచ్చు, ఇప్పుడు ఆల్రెడీ తమిళనాడు ఒక్క కానీ ఇంప్లిమెంట్ అవుతుంది, తమిళనాడు రెడీగా ఉంటుంది ఇవ్వడానికి. అంటే రాకేష్ గారు అసలు వాళ్ళు ప్రయత్నమే చెయ్యలేదు అనేది కరెక్టేనా? అంటే ఒకవైపు ఆర్డినెన్స్ పంపుతున్నారు, ఒకవైపు సర్వే ఆధారంగా ఇది ఉంది మాకు ఇది కావాలి అని చెప్పేసి అటు బిల్లు పంపారు, మీ అందరు సపోర్ట్ తీసుకున్నారు ఏకగ్రీవంగా. నాకు ఒక 2 minutes టైం ఇవ్వాలి అయితే, ఎందుకంటే నేను బిఫోర్ ఎందుకు అడుగుతున్నా అంటే మేడం, ఒకసారి 1990లో అంటే మీకు చరిత్ర చెప్పాలి, తమిళనాడులో ఏదైతే ఏ విధంగానైతే బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఒక అది చట్టం తీసుకురావడానికి ప్రయత్నం, ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. 1990లో తీసుకొచ్చినప్పుడు జయలలిత గారి ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు కేంద్రంలో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి పివి నరసింహ గారు ప్రధానమంత్రిగా ఉంది. తీసుకొచ్చినప్పుడు అది 3 సార్లు హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. ఆర్డినెన్స్ కొట్టివేసిన తర్వాత ఆర్డినెన్స్ పార్లమెంట్లో చట్ట సవరణ ద్వారా ఆ రోజు ఉన్నటువంటి తమిళనాడులో వాళ్ళు 60+ ఆఫ్ రిజర్వేషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి తెలుసు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. నిజంగా ఆ రోజు జరిగిందంటే దేశం మొత్తంలో ఉన్నటువంటి బీసీ కులగణన జరిపి అందరికీ కూడా ఏదైతే రిజర్వేషన్ ఇచ్చుంటే అయిపోయింది. అది కాకుండా ఎప్పటికైనా దీని ఆ అంశాన్ని అట్లనే అట్టి పెట్టుకొని ఈరోజు ఆ అంశాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. కాబట్టి నేనేమంటానంటే ఎట్లా జరిగింది చట్ట సవరణ? కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 1994లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అన్ని పార్టీల ఆమోదంతో పార్లమెంట్లో బిల్లు చేసి, ఎందుకంటే ఒక రాష్ట్రంలో రిజర్వేషన్ క్యాప్ను ఎత్తివేయాలంటే 9th షెడ్యూల్ను సవరణ చేయాలి, 50% దాటాలంటే. ఆ 9th షెడ్యూల్ సవరణ ఎక్కడైతుంది? పార్లమెంట్లో అవుతుంది. సుప్రీంకోర్టు కంటే పై అధికారం ఎవరుకున్నది ఈ దేశంలో? ఓన్లీ పార్లమెంట్కు ఉన్నది. పార్లమెంట్కు ఉన్నప్పుడు నేనేమంటున్నానంటే మీ అలయన్స్ పార్టీలు అన్నీ ఏవైతే ఉన్నాయో, మీతో కలిసి ఉన్నటువంటి పార్టీ, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అన్నిటితోటి ఒక లేఖ ఇప్పించిర్రా ప్రధానమంత్రి గారికి కానీ స్పీకర్ కానీ. మీరు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ లేఖ రాయలే. ఒకసారి కైలాష్ గారి సమాధానం తీసుకోండి. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. రాకేష్ గారు ప్లీజ్. కైలాష్ గారు, ఇప్పుడు ఆర్డినెన్స్ పంపారు, బిల్లు పంపారు, కానీ ఇందుకు తగ్గ అంటే అది ఆమోదం పొందడానికి మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏవి అని అడుగుతున్నారు. అయితే మొన్న ప్రజెంటేషన్ ఇచ్చారు, కాంగ్రెస్ ఎంపీలకే ఇచ్చారు, కాదు ఇండి కూటమిలో ఉన్నటువంటి ఎంపీలకైనా పూర్తి స్థాయిలో ఇది అవసరమని వాళ్ళ మద్దతు కూడగట్టే ప్రయత్నమైనా చేశారా అనేది రాకేష్ గారు అడిగినటువంటి క్వశ్చన్. ముందుగా మీకు కానీ హెచ్ఎంటీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు, అల్జబర్ సినకు, రాకేష్ గారికి నమస్కారం. మేడం, ఇవాళ ఈ దేశంలో అతి ఎక్కువగా నష్టపోయినటువంటి సామాజికమైనటువంటి వర్గం ఏదైనా ఉందా అంటే అది బలహీన వర్గాల సంబంధించినటువంటి ఓబీసీలుగా మేము చెప్తాను. ఇందులో ఉన్నటువంటి అల్జబర్ సినకు కానీ అదేవిధంగా మా రాకేష్ కానీ ఎటువంటి భిన్న అభిప్రాయాలు. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రారంభమైనటువంటి ఈ 42% రిజర్వేషన్, అది విద్య, ఉద్యోగం కానీ రాజకీయ అవకాశాలు కానీ తప్పకుండా ముందుకు తీసుకెళ్లడానికి ఇది తొలిమెట్టు. దీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక అగ్రకులం చెందినటువంటి వర్గానికి చెందినటువంటి నాయకుడు అయినప్పుడు కూడా ఒక సంకల్పంతో ఈ దేశ ప్రజల ముందు రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ సందర్భంగా ఒక వాగ్దానం చేసిన 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా, అదేవిధంగా విద్య, ఉద్యోగము అన్ని అవకాశాలలో 42% ఇస్తాను, ఈ దేశ ప్రజల నుంచి నాకు అటువంటి డిమాండ్ వినిపించింది, నేను భారత్ జోడో యాత్ర సందర్భంగా అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పారు. ఆ రాహుల్ గాంధీ గారి ఆలోచనని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే ఒక 2 నెలల తర్వాత దాన్ని అందుకొని బీసీకి సంబంధించినటువంటి వివరాలు తెప్పించుకొని దానికి డెడికేషన్ కమిషన్ వేసి, బీసీ కమిషన్ వేసి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులను నియమించుకొని 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సైంటిఫిక్గా ఈ దేశంలో 1931 తర్వాత మళ్ళీ ఎవరు చేయలేనటువంటి సాహసాన్ని ఈ భారతదేశానికి దిక్సూచిగా నిలబడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనని తప్పకుండా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి బాధ్యత ఉంది. ఎందుకంటే అనేక రాష్ట్రాలలో ముస్లింలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, అది గుజరాత్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, వాళ్ళ పొత్తులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 4% రిజర్వేషన్, ముస్లిం రిజర్వేషన్ ఉన్నది. రెండో విషయం, స్లాబ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10% ఈడబ్ల్యూఎస్ అనేది ఏ సైంటిఫిక్ ఆధారం ఉంది? ఎక్కడ లెక్కలు చేసి రాత్రే తీసుకొచ్చిండ్రు? వాళ్ళ శాతం ఎంత? దేశంలో లెక్కలు జరిగినాయా అంటే సుప్రీంకోర్టు స్లాబ్ని వైలెన్స్ ఎప్పుడో జరిగిపోయింది, ఇక జరగాల్సింది బలహీన వర్గాలకు. అటువంటి సందర్భం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్రానికి బిల్లు పంపినారు, తర్వాత ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారంటే అది వారు ఏదైతే 2018లో పంచాయతీరాజ్ యాక్ట్లో
34% ఉన్నటువంటి బలహీన వర్గాల రిజర్వేషన్లు తగ్గిస్తూ 24% తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ. బలహీన వర్గాలకు ద్రోహం చేసిన పార్టీ బీఆర్ఎస్ మేం కాదు, మీరే కాంగ్రెస్ పార్టీ. ఒక్క నిమిషం. మిమ్మల్ని ఇంటరప్ట్ చేయలేదు, మీరు తర్వాత చెప్పుకోండి. కాదు కాదు ఒక్క నిమిషం. రాకేష్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. కైలాష్ గారు మీరు ఏదైనా మాట్లాడుకోండి. కైలాష్ గారు సూటి ప్రశ్న అరే భాయ్, నేను చెప్తా, నీకెందుకు? నువ్వు నాకు అవసరం. రాకేష్ గారు నేను క్వశ్చన్ అడుగుతాను, కైలాష్ గారు చెప్తారు. క్వశ్చన్ అడుగుతాను. కైలాష్ గారు బీఆర్ఎస్ అన్యాయం చేసింది. తెలంగాణతో ఒక్క నిమిషం. తెలంగాణతో పేగుబంధం తెగినటువంటి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టుకొని ఇది కాదు. కైలాష్ గారు మళ్ళీ సబ్జెక్ట్ అంతా పక్కకు వెళ్ళిపోయి పార్టీల పైన విమర్శించుకోవడమే అవుతుంది. అది కాదు. రాకేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. కైలాష్ గారు సూటి ప్రశ్న. ఈ రిజర్వేషన్ కు సంబంధించి బీఆర్ఎస్ వాంటెడ్లీ తగ్గించి అన్యాయం చేద్దామని తగ్గించిందా, లేదంటే వాళ్ళు 34% అని పెట్టినా కూడా సుప్రీంకోర్టుకు పిటిషన్స్ దాఖలైనప్పుడు తగ్గించక తప్పని పరిస్థితుల్లో తగ్గించిందా? మేడం, నేనేమంటున్నానంటే ఆ రోజు అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ, ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారి మరి దేశ పార్టీగా ఉన్నటువంటి ఈ నాయకులు మరి దేశంలో ఉన్నటువంటి ఆనాటి ప్రధానమంత్రిని ఎందుకు అడగలే? ఎందుకు 9th షెడ్యూల్లో చేసి ఆనాటి 34% కంటిన్యూషన్ అన్న చేయాలి? ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల్ని మోసం చేసినటువంటి నాయకులు ఇవాళ సన్నాయిని నొక్కుతా ఉన్నారు. రెండోది, వాళ్ళ పార్టీని పూర్తిగా బీజేపీకి బలిదానం చేసుకొని వాళ్ళని ఒప్పించాల్సిన బాధ్యత. కైలాష్ గారు మళ్ళీ ఇప్పుడు టాపిక్ అంతా డైవర్ట్ అయిపోద్ది. వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి బీసీ అనేది ఒక పొలిటికల్ ఎజెండాతో ముందుకెళ్లి పొలిటికల్ ఈక్వేషన్స్ తో నడిచినట్టు అనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి రాకేష్ గారు, కైలాష్ గారు ఒక్క నిమిషం. ఇది కాదు రాకేష్ గారు ఇవి కావు ప్లీజ్ దయచేసి. రాకేష్ గారు కాదు, కైలాష్ గారు ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడిగారు, వాళ్ళకు కూడా మీరు సమాధానం చెప్పాలి. బీజేపీ నేతల క్వశ్చన్. రాకేష్ గారు ప్లీజ్. కైలాష్ గారు బీజేపీ నేతలకు కూడా మీరు సమాధానం చెప్పాలి. రిజర్వేషన్ వైలెన్స్ జరిగింది. సుప్రీంకోర్టు యొక్క స్లాబ్ను కూడా ఈ పార్టీకి దేశంలో ఉల్లంఘించింది భారతీయ జనతా పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టినటువంటి సైంటిఫిక్ డాటానే ఇవాళ దేశంలో మీరు తీసుకోవాల్సిందే తప్ప మీ దగ్గర. దానిపైన ఇంత ముందు శ్రీనివాస్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఈ లెక్క పెట్టాల్సింది ఎవరు? కేంద్రమా? రాష్ట్ర పరిధిలో అంశం ఉంటుందా? సో కేంద్రం లెక్కించడానికి సిద్ధమైంది, అనౌన్స్ చేసింది, తారీఖులు కూడా ప్రకటించినటువంటి క్రమం. సో వాళ్ళు లెక్క పెట్టేదాకా అంటే మీ లెక్కను వాళ్ళు తీసుకొని ఎలా రిజర్వేషన్స్ ఇస్తారు? పూర్తి స్థాయిలో లెక్క తేలిన తర్వాత మహిళా రిజర్వేషన్ కావచ్చు, మిగతా ఈ బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఇంకేవేవైతే రావాల్సినటువంటి అంశాలు ఉన్నాయో ఈవెన్ డీలిమిటేషన్ కూడా ఆ టైంలోనే చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది 2026 తర్వాతనే. నేనేమంటున్నా, భారతీయ జనతా పార్టీ రాజకీయాల కోసం మాట్లాడుతుండొచ్చు. నేనేమో అదే సందర్భంలో ఈడబ్ల్యూఎస్కు లెక్కలెక్కడివి? ఈ దేశంలో ఎప్పుడు లెక్కలు జరిగినాయి? సైంటిఫిక్ డాటా ఎట్లుంది? అగ్రకులాలు ఉన్న శాతం ఎంత, ఇచ్చింది ఎంత? దాని లెక్క చూడండి. దేశంలో 10% అని చెప్తున్నారు, ఆ 9.6% ఏదో ఉన్నది. మరి 10% ఎందుకు తీసుకొచ్చిండ్రు? అటువంటి దాని సందర్భంలో నేనేమంటున్నంటే, తెలంగాణ రాష్ట్రం మీకు భాగం కదా, ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి తెలంగాణకు సంబంధించినటువంటి బలహీన వర్గాలు కాదా? పాయల్ శంకర్ గారు స్పష్టంగా శాసనసభలో చెప్పినారు, 100% మీ దానికి మద్దతు ఇస్తున్నా, మీ అంట వస్తాని. మరి ఎటు పోయినారు? ఇవాళ బండి సంజయ్ ఎవరు? బలహీన వర్గాల బిడ్డ. ఎందుకు మద్దతు ఇయ్యరు? ఎందుకు కేంద్రాన్ని ఒప్పియ్యరు? అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఎందుకు ఒప్పియ్యరు? చాయ్వాలా ఈ దేశంలో బీసీ బిడ్డని వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. అఖిల పక్షాన్ని పిలవండి, వస్తాము అని అంటున్నారు. మీరు అలా తీసుకెళ్ళ అఖిల పక్షాలను తీసుకుపోతారు. తప్పకుండా అటువంటి సమావేశాలు పెడతాము. వారి యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు. 100% బీసీ వర్గాల పట్ల ఈనాడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరందరూ స్వాగతించి ముందుకు రావాలి తప్ప రాజకీయాల మాట్లాడతా ఏర్లో ఉన్నంతసేపు ఏమంటారు చూసినా, ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన, ఓడ దాటాక బోడి మల్లన. 10 సంవత్సరాలు ఏం చెయ్యం? 10 సంవత్సరాలు దేశంలో ఉన్న బీజేపీ ఏం చెయ్యదు? తెలంగాణ రాష్ట్రంలో శ్రీనివాస్ గారు సమాధానం తీసుకుందాం ప్లీజ్. కైలాష్ గారు మళ్ళీ మీకు సమయం ఉంటుంది ప్లీజ్. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ మాటలను బట్టి అర్థమవుతుంది ఏ రకంగా వాళ్ళు ప్రజలతో దూపులాడుతున్నారు, డ్రామా చేస్తున్న విషయం అర్థమవుతాం. దానికి జవాబు ఎందుకు చెప్తలేరు వాళ్ళు? ఏ రకంగా వాళ్ళు ఆ యొక్క రిజర్వేషన్ సాధిస్తారు? లెక్క ముందర పెట్టాలి కదా. వారి పరిధిలో ఉందా? ఇది ఈ రాష్ట్ర పరిధిలో ఉందా?
వాళ్ళు చేసే కులగణన వాళ్ళు మాత్రం చేసినంత మాత్రం కులగణనకు లీగల్ శాంక్టిటీ ఎట్లా వస్తుంది? జనాభా లెక్కలు కావచ్చు, కులగణన కావచ్చు, జాతీయ పార్టీ కేంద్ర పార్టీ చేయాల్సిన పని వాళ్ళకి తెలియదు. వాళ్ళ రాజ్యం ఏలలేదా ఈ దేశాన్ని పాలించారు 54-50 సంవత్సరాల కేంద్రంలో? అర్థం లేని మాటలు మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ చూస్తారు గారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సింది కేవలం ఒక తెలంగాణ గురించి కాదు, యావత్ దేశం మొత్తం గురించి వాళ్ళకు విజన్ ఉండాలి. దేశంలో తమిళనాడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ యొక్క రిజర్వేషన్ సాధించినప్పుడు మరి వాళ్ళ హయాంలో దేశం మొత్తం అంతకన్నా పేదరికం బీహార్ ఉండింది కదా, అంతకన్నా పేదరికం మిగతా రాష్ట్రాల్లో ఉండే కదా, ఎందుకు చేయలేకపోయినారు వాళ్ళు? కాబట్టి లీగల్ గా ప్రాబ్లం, రాజ్యాంగ పరమైన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు పెండింగ్ ఉన్న స్టిల్ ఇట్ ఇస్ పెండింగ్ ఇది ఆనరబుల్ సుప్రీంకోర్టు. అదే చెన్నై కేసు, తమిళనాడు కేసు. దీన్ని శాశ్వత పరిష్కారం శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు సంబంధించి లెక్కేమి లేకపోయినా కూడా మీరు ఇవ్వాలనుకుంటే రిజర్వేషన్ ఇచ్చేశారు. సో దీనికి ఎందుకు ఇక్కడ మేము లెక్క కట్టాము, సో మాకు ఇది అవసరం అంటున్నాము? ఒక్కొక్క విషయం లాజికల్ గా ఆలోచించండి. రాజ్యాంగంలో సామాజిక పరిస్థితుల మీదకెళ్ళి ఆ యొక్క కులాలకు వర్గాలుగా విభజించి ఏబిసిడి, బీసీలు, ఎస్సీ, ఈ రకంగా రిజర్వేషన్ కల్పించబడ్డది. ఎకనామికల్ టాపిక్ రాలేదు దాంట్లో. చూడండి మీరు, ఫైనాన్షియల్ స్టేటస్ రాలేదు. ఇక్కడ దీనికి సంబంధం లేకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం ఆ వర్గాలకు ఎవరైతే క్యాప్ దాటిపోతారో ఇన్కమ్, ఎవరైతే ఉన్నట్టు వాళ్ళను 10% కాదు 10% వరకు గుర్తుపెట్టుకోండి. 10% వరకు అప్ టు 10% దాన్ని ఆయా రాష్ట్రాలు అమలు చేయాలి. అది అమలు చేస్తా ఉన్నది, బెనిఫిట్ పొందుతా ఉన్నారు. ఎకనామికల్ గా వీకర్ గా ఉన్నటువంటి ఒక సెక్షన్స్ ని ఆదుకోవాల్సిన బాధ్యత సర్కార్ కాకుండా ఇంకెవరు సార్? చాలా స్పష్టంగా అగ్రవర్ణాలు ఎవరికైతే ఇప్పుడు ఆ 10% తోని 50% సీలింగ్ క్యాప్ పోయింది కదా అంటున్నారు. నేను అదే ఆ క్యాప్ కు దీనికి సంబంధం లేదు. రాజ్యాంగం ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది సెపరేట్ క్యాప్, సెపరేట్ ఇప్పుడు శ్రీనివాస్ సార్ స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, సుప్రీంకోర్టులో శ్రీనివాస్ సార్ సుప్రీంకోర్టు లెక్క ప్రకారము 50%కు మించకూడదు అన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ తోని మరో 10 జత అయినటువంటి క్రమంలో ఎప్పుడో 50% సీలింగ్ అనేది పోయింది. సో పార్లమెంట్ వేదికగా చేశారు కాబట్టి అది వర్కౌట్ అయింది. సో అంతే కదా, రాష్ట్రాలు విడిగా ఇచ్చుకుంటే అవ్వదు కదా ఆర్డినెన్స్ తోనో. ప్లీజ్ లేదు, ఆ 10% కూడా దానికి చట్టం వచ్చింది, దాని మీద కూడా కోర్టులు కేసేసినారు, కొట్టేసినారు. వాట్ ఎవర్ డెసిషన్ హస్ బీన్ టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్, ఇట్ వాస్ కరెక్ట్. సో అందుకే మీ చేతిలోనే ఉందంటున్నారు, పార్లమెంట్ వేదికగానే చేయమని అడుగుతున్నారు. ఎంత స్పష్టతతో ఉన్నాం మేము, దేశం మొత్తంలో జరగాల్సినటువంటి ఆలోచించాల్సిన. ఓకే సార్, డన్. రాకేష్ గారు, మీ సమయంలో అంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఆర్డరా లేదంటే ఇంకేదైనా కూడా రూల్ ప్రకారం మేము తగ్గించాల్సి వచ్చింది, కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్తే, బట్ మేము ఇప్పుడు అలా కాదు, ఫైట్ చేస్తున్నాం, కులగణన చేసి దానికి కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో డాక్యుమెంటేషన్ అంతా కూడా మేము క్లియర్గా ఉన్నాము, మాకు ఇది అవసరం అన్నటువంటి ప్రొజెక్షన్ మేము చూపించగలుగుతున్నాం, బట్ ఆ విధంగా ఏం చేయలేదు మీరు. ఇది కాంగ్రెస్ వర్షన్. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నా అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో, మీ ప్రయత్నం ఏంది మేడం? ఇప్పుడు అసలు మనకు 42% రిజర్వేషన్ తీసుకోవాలంటే 50% క్యాబినెట్ తీయాలంటే 2 అంశాలతో సాధ్యం మేడం. ఒకటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను మనం వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, తద్వారా దాని సుప్రీంకోర్టు సరే మీ ఇష్టం అని చెప్పేసి రాష్ట్రానికి పర్మిషన్ ఇవ్వడం నెంబర్ 1 మేడం. దాన్ని ఏమన్నా ఎత్తివేయించారా మీరు కాంగ్రెస్ పార్టీ? నెంబర్ 1. నెంబర్ 2, సుప్రీంకోర్టు కాదన్నా చట్ట సవరణ ద్వారా పార్లమెంట్లో ఆడిన చట్టం తీసుకొచ్చి దాన్ని సవరణ చేయాలి. మీరు ఆ పార్లమెంట్లో చట్టం తీసుకురావడానికి ఏ పార్టీనైనా కలిశారా? వేరే పార్టీలు ఏమన్నా మీకు మద్దతు తెలుపుతున్నాయా? 2 అంశాలు మేడం. ఇక్కడికి వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్. 3వ అంశం ఏంటంటే మేడం, 2018లో అంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల టైంలో ఫస్ట్ విడత మేము ఆల్రెడీ 2014లోనే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయినాయి మేడం. మళ్ళీ మేము 5 ఏళ్ల తర్వాత 2018-19లో మేము ఎలక్షన్లు పెడదామన్నప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందో, అప్పుడు ఎలక్షన్లు కండక్ట్ చేయాలంటే
మరి మీరు ఏదైతే ఉన్నదో ఇది రిజర్వేషన్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే 33% ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం హైకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఏమని? మేము నెక్స్ట్ ఎలక్షన్లకు చేస్తాం, ఇప్పుడు తెలంగాణ రిజిస్ట్రేషన్ నడుస్తుంది కాబట్టి, స్టేట్ బైఫర్కేషన్ నడుస్తుంది కాబట్టి మేము దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం కాబట్టి పాత పద్ధతిలో అమలు చేయండి అని చెప్పేసి హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ మేడం. అంటే బీసీ రిజర్వేషన్ తగ్గిస్తూ మేము తగ్గిస్తాం నెక్స్ట్ ఎలక్షన్లలో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకి ఇచ్చింది మేడం. కావాలంటే ఆ డాక్యుమెంట్ మీకు సబ్మిట్ చేస్తాను. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేను ఏమంటానంటే మేము 396 అది యాక్ట్ తీసుకొచ్చేసి బీసీ రిజర్వేషన్లు 34% చేయాలని చెప్పినప్పుడు దాన్ని ఆల్రెడీ హైకోర్టులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ చంద్రారెడ్డి అనేటువంటి సర్పంచ్, చంద్రారెడ్డి గారు సర్పంచ్ పేరు కూడా చెప్తున్నాను మేడం, ఆయన ఏం చేసిండు హైకోర్టులో కేసు వేయడం ద్వారా కేసు వేసి ఇట్లా రిజర్వేషన్లు అమలు చేస్తారని చెప్పేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కావాలంటే డీటెయిల్స్ కూడా మీకు పంపిస్తాను. కాబట్టి ఎందుకంటే హైకోర్టు అయితే తప్పు చెప్పదు మేడం, ఇదంతా డేటా మేడం. ఈ డేటానంతా కూడా మేము మీ ముందర పెడుతున్నాం. కానీ నేనేమంటున్నా అంటే నువ్వు 42% రిజర్వేషన్ ఇస్తా అని ఆ రోజు మీరు ఇవ్వలేదు, ఈ రోజు వాళ్ళు ఇవ్వలేదు అని కాకుండా నేనేమంటున్నా అంటే 42% రిజర్వేషన్ ఎట్లు ఇస్తావు, నీ దగ్గర ఉన్నటువంటి మెకానిజం ఏంది చెప్పమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడం జరుగుతుంది మేడం. ఇదొక అంశం అయితే నిజంగా కూడా ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయం చేయడం జరిగింది మేడం. చట్టసభల్లో వాళ్ళకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కానీ బీసీలకు ఆ రోజు వాయిస్ లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ గారు ఏదైతే చేశారో వెనుకబడ్డ కులాలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పారు తప్పితే బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఎక్కడ కల్పించలేదు. కల్పించింది ఎవరికంటే ఎస్సీ ఎస్టీలకు కల్పించారు. బీజేపీ పార్టీ వచ్చేసి అగ్రవర్ణాలకు రిజర్వేషన్ కల్పించినటువంటి అతి గొప్ప పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం జరిగింది, అదేవిధంగా అగ్రవర్ణాలకు బీజేపీ కల్పించడం జరిగింది. కానీ బీసీల విషయానికి వచ్చేసరికి విపి సింగ్ గారు ఎప్పుడైతే మండల్ కమిషన్ కల్కర్ కమిటీ నివేదిక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 1953లో ఇచ్చినటువంటి కమిటీ నివేదిక అది తొక్కిపెట్టింది. తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలి. విపి సింగ్ గారు అమలు చేస్తే దానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడింది, కాంగ్రెస్ పోరాడింది దేశం. తర్వాత విపి సింగ్ గారు పుణ్యం అని చెప్పేసి సెంట్రల్లో కూడా ఓబీసీ రిజర్వేషన్ వచ్చింది. కానీ చట్టసభల్లో రిజర్వేషన్ ఇంతవరకు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎందుకంటే 2 పార్టీలు అధికారం ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి, అంటే ఇండియా కూటమిను యూపీఏ కూటమి కదా. నేనేమంటున్నానంటే ఎన్డీఏ కూటమి కాబట్టి 2 కూటములు. ఓకే రాకేష్ గారు, ఇప్పుడు కోర్టుకు వెళ్ళడం వల్ల ఇప్పుడు తగ్గించి 24%తోనే ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వచ్చిండే అన్నారు. సో ఆ తర్వాత మీరు బీసీలకు చేయడం కోసం, రిజర్వేషన్ను పెంచడం కోసం, న్యాయం చేయడం కోసం, పెంచడం కోసం మీరు చేసిన ప్రయత్నం ఏంటి? మీరు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు మేము చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, మేము ఆ హామీ ఇచ్చాం, ఆ దిశగా వెళ్తున్నామని కదా వాళ్ళు అనేది. మేడం నేనేమంటున్నా అంటే నేను చేసిన అన్ని కూడా నేనేమంటున్నా అంటే నేను చెప్పడం కదా. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినా లేకపోతే మనం చేసినా ఎవరు చేసినా కానీ మనం అది యాక్చువల్గా ఏంటంటే గవర్నమెంట్ ప్రకారం ఇగో తెలంగాణ రాజపత్రం అని చెప్పేసి దీనిలో జీవో కూడా మేడం ఇది గవర్నర్ నరసింహ గారికి ఆ రోజు పంపించడం జరిగింది. ఇగో అంటే బీఆర్ఎస్ పార్టీగా చేయాల్సిన పోరాటం అంతా చేసింది, కానీ నేను ఏమంటున్నా అంటే దానికి కోర్టులు సహకరించలేదు. అదొక అంశం. అయితే ఇంతకుముందు మిత్రుడు కైలాష్ గారు మాట్లాడుతూ సబ్జెక్ట్ను డివైడేషన్ చేస్తూ ఒక మాట చెప్పారు. బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుంది అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. దయచేసి నేను ఏమంటున్నా అంటే మేడం 15 మార్చి 2024లో కవితకు అరెస్ట్ అయింది మేడం. 28 ఆగస్టు 2024 రిలీజ్ అయింది మేడం. ఇప్పుడు అంటే 28వ తారీఖు అంటే ఈ రోజు ఎంత మేడం 27వ తారీఖు. నేనేమంటున్నా అంటే ఆల్రెడీ రిలీజ్ అయ్యి కూడా 11 నెలలు అవుతాను. ఇప్పుడు బీజేపీలో కలుపుతామని చెప్పేసి సీఎం రమేష్ మాట్లాడుతున్నాను. ఎట్లా మాట్లాడతాడంటే మేడం ఇప్పుడు నేనేమంటా అంటే బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ సీఎం సొంత బామ్మర్దికి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తుంది మేడం అమృతల. అదే విధంగా సీఎం రమేష్ గారికి ఏమో ఇప్పుడు మళ్ళీ అవన్నీ డివియేట్ అయిపోతాయి. ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు నేను ఆపాను ఖచ్చితంగా, ఎందుకంటే మళ్ళీ సబ్జెక్ట్ మొత్తం పక్కకి వెళ్ళిపోద్ది. దయచేసి రాకేష్ గారు అది తర్వాత ఇంకో డిబేట్ లో మాట్లాడదాం ప్లీజ్. కైలాష్ గారు ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కల్పించేందుకు మీరు ఎట్లా ముందుకెళ్తారు? గత ఎగ్జాంపుల్స్ ఏవి కూడా ఆర్డినెన్స్ వర్కౌట్ అయిన పరిస్థితి లేదు, ఖచ్చితంగా పార్లమెంట్ వేదికగానే జరిగి తీరాలి. సో మీ ముందున్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏం చేయబోతున్నారు? ఎట్లా ఇస్తారు 42% రిజర్వేషన్? తప్పకుండా. అందుకే ఈ దేశ ప్రధానమంత్రి గారికి ఇప్పటికే మేము కలిసి అనేక సందర్భాలలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే సైంటిఫిక్ గా చేసినటువంటి లెక్కల ఆధారంగా మీరు దీన్ని అమలుపరచమని దేశ ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేసినాం. అదే సందర్భంలో వినండి,
చెప్పండి. అందువల్ల దాంతో పాటు దేశంలో ఉండబడేటువంటి కాంగ్రెస్ ఎంపీలతోటి మన సమావేశం లోపల కూడా ఏ రకంగా చేసినామో దానికి ఉన్నటువంటి ఆథరైజేషన్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రేపు రాబోయే రోజుల్లో మనం ఏ రకంగా అడగాలి, మనం ప్రతి గల్లీకి ఏ రకంగా వెళ్ళినాము, ప్రతి ఇంటిని ఏ రకంగా సర్వేలోకి తీసుకున్నాము, వచ్చినటువంటి లెక్కలంతా మేము చేసింది జనగణన కాదు, కులగణన. అంటే ఆర్థిక సామాజిక రాజకీయంగా ఉన్నటువంటి కులాల వారిగా వర్గాల వారిగా మేము చేసినటువంటి డాటా. ఎందుకంటే జనాభా చేసేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు 100%, అందులో ఏమి అనుమానం. కాబట్టి మేము కులాల లెక్కలు చేసినటువంటి తీసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందా? వినండి, లేదు నేను ఏమంటున్నానంటే రాజకీయ ఆర్థిక సామాజికంలో దాంట్లో కులగణన చేయడం జరిగింది, దాంట్లో ఒక సైడ్ సబ్జెక్ట్ మాత్రమే. కాబట్టి దేశ ప్రజల ముందు మేము ఇప్పటికే చెప్పడం జరిగింది, రాహుల్ గాంధీ గారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మనం వాగ్దానం చేసినా మిగతా పార్టీని కలుపుకొని ముందుకు పోతాం. రెండో విషయం, ఇప్పటికే ఆర్డినెన్స్ అనేది గవర్నర్ గారి దగ్గర ఉన్నది. గవర్నర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో దాన్ని కేవీఎట్ వేసి మరి చట్టపరంగా న్యాయపరంగా చెల్లుబాటు అయ్యే విధంగా ముఖ్యమంత్రి గారు అన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో మీరు ఏమి డివియేషన్ కావాల్సినటువంటి అవసరం లేదు. 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికల తప్పకుండా 42% రిజర్వేషన్ వచ్చి బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలబెట్టడానికి మా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో మీరు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా బీజేపీ వాళ్ళు సహకరిస్తే తెలంగాణ ప్రజలు బలహీన వర్గాలకు మీకు అంతో కొంత గౌరవిస్తారు. కానీ అపశకనాలు పెడుతూ అడ్డదిడ్డంగా మాట్లాడుతూ అసెంబ్లీలో మద్దతు ఇస్తాము, బయటకు వచ్చి మాత్రం రంకులు వేస్తాము మేము. కైలాష్ గారు, వాళ్ళు ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళు జనగణన కులగణన చేసిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చెప్పలేం. కానీ ఇప్పుడు కేంద్రం దగ్గర ఉన్నటువంటి బిల్ అయితే ఇప్పటికిప్పుడు ఆమోదించబడేటువంటి అవకాశం అయితే లేదు అనేది మీకు క్లియర్ కదా? ఆర్డినెన్స్ కు సంబంధించి కూడా ఇంకా సమాలోచనలు జరుగుతూ ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం ఆ రోజు ఒత్తిడి చేయడం ద్వారా దాన్ని 9th షెడ్యూల్లో తీసుకొచ్చిన అప్పుడు మీకున్నటువంటి ఈక్వేషన్స్ వేరు కదా, ప్రభుత్వాన్ని నిలుపుకోవాలి, వాళ్ళ అవసరం మీకున్నది. కాబట్టి నేను అర్థం కాదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 4% రిజర్వేషన్ ముస్లిం రిజర్వేషన్ ఉన్నది. మీ పార్టీలో పొత్తులో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షం మరి రద్దు చేసి ముందుకు వస్తారా? నేను అడుగుతున్నా. బీహార్లో కూడా అనేక ముస్లిం వర్గాలను కూడా మా దాంట్లో కలపడం జరిగింది. గుజరాత్లో కూడా ప్రధానమంత్రి చెప్పినారు, దేశ ప్రధానమంత్రి గారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. వాటిని అన్నిటిని రద్దు చేసి మాది కూడా రద్దు చేయమంటున్నాం. మీకు ఒకవేళ ముస్లిందే కనుక అడ్డం వస్తే. కానీ ఇవన్నీ ఏమి చెప్పకుండా డొంక తీరుగుడు చేస్తూ బలహీన వర్గాలకు వ్యతిరేకంగా మీరు కార్యక్రమాలు చేసి తెలంగాణ రాష్ట్రంలోనూ అగ్రకుల అధ్యక్షుని చేస్తారు, ఎల్పీ లీడర్ మహేశ్వర రెడ్డిని చేస్తారు, శాసన మండలిని అగ్రకులాలను చేస్తారు, తీసుకొచ్చాం బీసీ ముఖ్యమంత్రి అని చేస్తారు. అన్ని అబద్ధాలతోటి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని అభినందించి రిజర్వేషన్ 42% ఇవ్వడానికి సంబంధించి మీ దగ్గర ఇప్పుడు ఏ దారి ఉంది? ఎందుకంటే ఆర్డినెన్స్కు సంబంధించి ఇంకా నిర్ణయం రాలేదు, బిల్లుకు సంబంధించి నిర్ణయం రాలేదు. ఆ తర్వాత ఏంటి పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఉన్నటువంటి దారి ఒకటి అవుతే, ఇంకొకటి దీన్ని మీరు టోటల్గా పొలిటికల్ ఈక్వేషన్స్తో నెత్తికెత్తుకున్నటువంటి గణనగానే, కులాల సర్వేగానే అటు బీఆర్ఎస్ అంటోంది, బీజేపీ అంటోంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అన్నారు, హిందుత్వానికి సంబంధించి ఎజెండాతో ముందుకెళ్ళేటువంటి వారికి సంబంధించినటువంటి ఆ ఎజెండాను ధ్వంసం చేసేటువంటి అది ఉంటుంది అని చెప్పేసి మాట్లాడారు కదా. సో ఇది బలమైంది కాబట్టి ఈ లైన్ ఎత్తుకున్నారా అనేటువంటి పొలిటికల్ లెక్కలకు కూడా మీరు సమాధానం చెప్పాలి కదా. సరే, రాజకీయ పార్టీ రాజకీయాలు ఆలోచిస్తాను. నేనేమంటున్నా అంటే న్యాయం జరగాల్సింది ఎవరికి? బలహీన వర్గాలకి. మనందరం బలహీన వర్గాల బిడ్డలం. తప్పకుండా ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 100% కేవీఎట్ చేయడానికి కానీ నోటిఫికేషన్కి ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా దీన్ని సక్సెస్ చేయాలనే దాంట్లో నిపుణుల యొక్క సలహాలు, న్యాయమూర్తులుగా పనిచేసిన వారు, జడ్జిలుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరూ సలహాలు తీసుకొని ముందుకు పోయినాము. సైంటిఫిక్ డాటాని వాళ్ళ సుప్రీంకోర్టుకు సమర్పించమంటే సమర్పించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే డెడికేషన్ కమిషన్ అనేది సుప్రీంకోర్టుతో ఆదేశాలతో కాబట్టి ఇవన్నీ బలహీన వర్గాలకు మేలు చేసే కార్యక్రమం. శ్రీనివాస్ గారు, ఓకే కైలాష్ గారు మళ్ళీ తీసుకుంటా, ఫైనల్ కన్క్లూజన్ మీతోనే తీసుకుంటాను. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు, ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు, సర్వే చేశారు, కానీ రాదు కాదు ఉండదు అన్నటువంటి నెగిటివ్ వైపుతోనే బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ముందుకెళ్తున్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ సపోర్ట్ చేసే విధంగా లేదు, రాష్ట్రంలో సపోర్ట్ చేస్తారు, అక్కడ నెగలనివ్వట్లేదు అనే విధంగానే ఉంది సిచ్యువేషన్ అంటున్నారు. 100% అది మేము చెప్పే స్టాండ్ కరెక్టే. మేము చెప్పేదాంట్లో పొరపాటు ఉంటే వాళ్ళ ఆల్టర్నేటివ్ రెమెడీ చూపెట్టమని చెప్తున్నాం రాజ్యాంగ పరంగా. దాని తప్పేమున్నది? మమ్మల్ని కన్విన్స్ చేయండి, లేకుంటే మేము చెప్పిందన్నా కన్విన్స్ కాండి మీరు. మేము చెప్పేది హార్డ్లీ 1 year 1.5 years మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ పార్టీ కదా. రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు
ఈ ఒకటే రాష్ట్రం బీసీలు ఉన్నారు, ఒకటే రాష్ట్రంలో ఉన్నారు, మేము వాళ్ళ గురించి పక్షపాతంతో వ్యవహరిస్తామని చెప్పే ధైర్యం ఉన్నదా, మాట్లాడే ధైర్యం ఉన్నదా? ఆయా రాష్ట్రాల ఎంపీలు రాకేష్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఈ రాష్ట్రంలో కేవలం 8 మందే ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో అందరు ఎంపీలు అక్కడ బీసీలు ఉన్నారు కదా, ఆ ఎంపీలు కూడా మాట్లాడతారు కదా. మా రాష్ట్ర సంగతి ఏంది మేము సపోర్ట్ చేయాలంటే? ఇది తెలంగాణ అంశం అంటే అందరూ కన్విన్స్ అయినారు. ఈ విషయంలో వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ రాష్ట్రంలోని ఎంపీలకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. వాళ్ళకు మా రాష్ట్ర సంగతి ఏంటి అని అడగరా? ఇది లాజికల్ గా ఆలోచించాలి. కాబట్టి చాలా విజనరీ ఆలోచనతో, మొత్తం విజన్ ఒక పెద్ద ఆలోచనతో మా సర్కార్ ఒక స్టెప్ తీసుకున్నది. అది కానివ్వండి, మేము ఆపమని చెప్తలేం. మాకన్నా భిన్నమైనటువంటి రెమెడీ ఉంటే డెఫినెట్ సాధించండి, కాదంటే మేము దాన్ని సపోర్ట్ ఇస్తాం. కానీ మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల్ని, దేశాన్ని తప్పుదారి పట్టిస్తా అంటే దానికి జవాబు చెప్పే బాధ్యత. మేడం రెమెడీకి ఇప్పటికీ ఫెయిల్ అయిన చూపెట్టడం వాళ్ళు. జ్యోత్స్న గారు, మీరు అడిగిన దానికి ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చిన దానికి సెప్టెంబర్ లోపల 30th లోపల ఎలక్షన్ జరగాలన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఏ ప్రయత్నం చేయలేదు, ఏ పార్టీని కూడా కలవలేదు. ఓన్లీ అసెంబ్లీలో తీర్మానం చేశారు, పంపించారు, అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, పంపించారు. ఈ 2 అంశాలు. కాబట్టి ఇప్పటికిప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అమలు చేసే విధంగానైతే కనిపించట్లేదు మేడం, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మా ప్రభుత్వం 2018లో ఉన్నప్పుడు 10 ఏళ్లకు అంటే 2 terms కి ఇదే రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము ఒక బిల్ పాస్ చేసినాం. ఆ బిల్ ఇప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వంగా చేసినాం. కాబట్టి 2nd term కూడా ఇదే రిజర్వేషన్ కొనసాగుతాయి. కాబట్టి ఒకవేళ వీళ్ళు ఎలక్షన్ పెట్టాలనుకుంటే 30th లోపల పాత రిజర్వేషన్లతో పెడతారు తప్పితే కొత్త రిజర్వేషన్ ఎక్కడ కూడా అమలు చేయరు. బీసీలను మరొకసారి ఏదైతే 2500 మహిళా గిత్తం మోసం చేసిరో, తులం బంగారం ఎట్లా మోసం చేసిరో, బీసీలను కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేయబోతుంది. ఆ మోసం స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కనీసం తమ పొత్తులో ఉన్నటువంటి పార్టీలను కూడా ఒప్పించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక బీజేపీ పార్టీ అందామా, దీన్ని అడ్డుకోవడానికి, ఏది 42% బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి ముస్లింలను బూచిగా చూపిస్తుంది. ముస్లింలను బూచిగా చూపించినప్పుడు ఇంతకుముందు కైలాష్ గారు అన్నట్టుగా నువ్వు పక్క రాష్ట్రంలో మరి టీడీపీ మద్దతు కదా నీ ప్రభుత్వం మనగడ సాగిస్తుంది, మరి అక్కడ ముస్లింలకు 4% రిజర్వేషన్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకో వ్యతిరేకిస్తలేవు నువ్వు. కాబట్టి బీజేపీ పార్టీ ముస్లింలను అడ్డం పెట్టుకొని ఏది బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ అందమ్మా, బీజేపీ అడ్డుకుంటుంది కాబట్టి ముస్లింలకు నేను ఏం చేయలేకపోతున్నా, కనీసం రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇవ్వలేకపోతున్నా అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాబట్టి ఇద్దరు కూడా కైలాష్ గారు, ఒకవైపు 2 నెలల టైం ఉంది మీకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు, మరోవైపు అక్కడ చూస్తే ఆ లెక్కంతా తేలి ఈ రిజర్వేషన్ అమలు అయ్యేందుకు ఆల్మోస్ట్ ఒక 3 ఏళ్ల సమయం, అంటే కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి ఏ లెక్క చూసుకున్నా కూడా ఇప్పటికిప్పుడు అమలయ్యే సిచ్యువేషన్ ఎంతవరకు ఉంది? అండ్ ఇది మాకు కావాలి అని గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నంలో అట్లీస్ట్ ఇండి కూటమి ఎంపీలనైనా ఒక మద్దతు కూడా గట్టగలిగారా? తక్కువ టైం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సంకల్పంతో అందరినీ కలుస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చినాము. దేశంలో ఉండబడేటువంటి అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా కడతాం. రెండో విషయం, దళితులని సీఎం చేస్తాన తెలివితేటలు మోసం చేయగల కెపాసిటీ మాకు లేదు. కాలాదాన్ని తీసుకొస్తాని మోసం చేయగలిగే తెలివితేటలు మాకు లేవు. ఇవాళ మహిళల్ని ఒకసారి క్యాబినెట్ లో తీసుకోలేనటువంటి చరిత్ర కలిగిన బీఆర్ఎస్ నుంచి మేము పాఠాలు నేర్చుకునేదే లేదు. ఈ రాష్ట్రంలో 100% కమిట్మెంట్ ఉంది. రాష్ట్ర కైలాష్ గారు, ఇవి మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇది రిజర్వేషన్ మీదే ఉండండి. ఎందుకంటే మిగతా పథకాల వైపు వెళ్తే మీరేం చేశారు, మేమేం చేశాము, స్థానిక సంస్థల్లో ఏమి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ముందుగా అమలు చేసినాం కదా, ఎల్పీ లీడర్ గా మీరు శాసనసభకు ఇప్పుడు సపోర్ట్ ఒక్క నిమిషం రాకేష్ గారు ప్లీజ్ దయచేసి వద్దు. కైలాష్ గారు, ఆకాశంలో చందమామ తీసుకొస్తానట, ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి తీసుకురావన్నట. నువ్వు ఏం చేసినా చెప్పంటే నువ్వేం చెప్పలేకపోతున్నావు. రాకేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, టైం అయిపోతుంది దయచేసి. కైలాష్ గారు మీరు ఇచ్చినటువంటి హామీ మీరు నిలబెట్టుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నం చెప్పండి. మీరు చేసిన ప్రయత్నమే చెప్పండి. హైకోర్టు గడువు కోరుతామండి. ఒక్క నిమిషం రాకేష్ గారు అంటే ఇప్పుడు ఇది ఫైనల్ అంటే గతంలో కూడా ఈ సమయం పొడిగిస్తూ వచ్చినటువంటి క్రమంలో ఇంకా పొడిగించే అవకాశం ఉందా కైలాష్ గారు?
ఏమంటున్నా అంటే ఒకవేళ సమయమే సరిపోకపోతే మా ప్రయత్నం ఏమన్నా ఒకవేళ కొంచెం ముందుకు సాగించాలా, ఇతరుల మద్దతు కావాలా, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోకపోతే ఏం చేయాలా చట్టపరంగా, మరి కోర్టుకు మనం ఎట్ట వెళ్ళాలి, సుప్రీం కోర్టుకు తలుపు తట్టి మనకు న్యాయం కావాలనేటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తాం కదా. అంటే ఎలక్షన్ పెడతారా? కానీ ఇవన్నీ ఏవి కాకుండా ఊరికినే చెయ్యరు ఎందుకు చేయాలంటే అంటే ఒకటి బీజేపీ నుంచి రెగ్యులర్ గా ఇక్కడటువంటి బీజేపీ నేతల నుంచి ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఎందుకంటే నిధులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తున్నాము. పల్లెలు బాగుపడాలంటే ఖచ్చితంగా నిధులు అవసరం, పంచాయతీ నిధులు. సో అవి రావాలంటే ఎన్నికలు జరిపి తీరాల్సిందే కదా. ఇంకా గడువు పెంచుకుంటూ వెళ్తే వాటికి సంబంధించి ఇబ్బంది కదా. ఇప్పుడు ఏంది అంతిమ లక్ష్యం ఏంది? 42% రిజర్వేషన్ అమలు కాకుండానే పోవాల్సినటువంటి అవసరం ఉందా? కాదు కదా. మళ్ళీ అన్యాయం. ఒక్క నిమిషం రాకేష్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ దయచేసి. రాకేష్ గారు, అది కైలాష్ గారు మీకు 20 నెలల టైం ఉండే కదా మేడం. ఇప్పుడు మీకు తెలియదు కాదు, అది సైంటిఫిక్ డాటా చేయాలంటే ఒక రోజుతో అయిపోతుందా, 2 రోజులతో అయిపోతుందా? తీసుకురావాలా మేడం? ఇవో ప్రతిదాన్ని మనం రాజకీయం చేయాలి, కోడిగుడ్డు మీద ఈకలు విక్కాలంటే కాదు. లక్ష్యం ఏంది? 42%. దాన్ని సాధించుకోవడానికి ఏ రకంగా సలహాలు చెప్పండి. పాయల్ శంకర్ గారు మాకు మద్దతు ఇచ్చారు, రేపు ఆయన తీసుకుపోతాము. మీ కేటీ రామారావు గారిని కూడా తీసుకొని పోతాము, రాండ్రి అందరు. ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి నడిపిస్తాం. రెండో ఈటల రాజేందర్ బీసీనే, పాయల్ శంకర్ బీసీనే, మా యొక్క అరవింద్ గారు బీసీనే. కైలాష్ గారు వీళ్ళంతా వస్తా అన్నారు, వీళ్ళ ఫుల్ సపోర్ట్ మీకు ఇస్తామని చెప్పారు. అయితే ఇండి కూటమి వాళ్ళు, ఇండి కూటమి నేతలు ఎక్కడ అనేది రాకేష్ గారు అడుగుతున్నట్టు. కేంద్రానికి తీసుకుపోతాము. అఖిలపక్ష పార్టీల సందర్భం వచ్చినప్పుడు ఇప్పటికే శాసనసభలో వాళ్ళ తీర్మానం అయిపోయింది. అంటే వాళ్ళ పార్టీలు చెప్పినట్టే కదా. వాళ్ళు మళ్ళీ వేరువేరుగా ఉంటది. ఎల్పీ లీడర్ చెప్పినాక, శాసనసభలో మద్దతు తెలిపినాక మళ్ళీ కొత్తగా ఏముంటది? వాళ్ళ పార్టీ అన్నట్టే కదా. పాయల్ శంకర్ అంటే వాళ్ళ పార్టీ తరపునే కదా. ఆయన ఏమైనా ఇండివిజువల్ గా సొంతంగా గెలిచిందా? సో వీళ్ళ సపోర్ట్ ఉందని వాళ్ళు కూడా చెప్తున్నారండి. కైలాష్ గారు వాళ్ళ సపోర్ట్ ఉంది, బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ ఉంది ఇక్కడ. అయితే ఇండి కూటమి ఎంపీలకు సంబంధించిన సపోర్ట్ మీరు ఎంతవరకు కూడగట్టగలిగారు అనేది వాళ్ళకి ఏం చేస్తాం అనేది కొద్దిగా వెయిట్ చేయండి. ఉండబోయే ముందు రుచి ఎందుకు? అప్పుడే ఇప్పుడు కాంగ్రెస్ దేశంలో ఉండబడే 10 సెకండ్స్ లో చెప్పగలుగుతారా? మనకు సమయం అయిపోయింది శ్రీనివాస్ గారు. ఓకే కైలాష్ గారు, ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది. రాష్ట్ర క్యాబినెట్ ఒక అంశం పొందుపరచాలి, అది ఎక్కడ కూడా ఎజెండాలో కనబడతలేదు. పిల్లల యొక్క ట్యూషన్ ఫీజుల సంగతి మర్చిపోతుంది. ఇవన్నీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడకుండా ఇది ఇలేం బాధ్యత ఇప్పుడు మాట్లాడాలి. నెక్స్ట్ ఖచ్చితంగా స్టూడెంట్స్ పైన, ఆ రియంబర్స్మెంట్ పైన, అదే విధంగా హాస్టల్లో వసతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అనే దానిపైన మళ్ళీ నెక్స్ట్ డిబేట్ ఖచ్చితంగా పెట్టుకుందాం, మాట్లాడదాం. ఇప్పుడైతే ఇవాళ క్యాబినెట్ భేటీ ఉంది. ఈ భేటీలో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్స్ కు సంబంధించి అంటే చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇతరత్ర అంశాలు కూడా ఉన్నాయి. యూరియా కొరత కావచ్చు, కులగణన దానికి సర్వేకి సంబంధించి కావచ్చు, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి కావచ్చు, ఇవాళ క్యాబినెట్ భేటీ అయితే ఉంది. చూద్దాం ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు అనేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు శ్రీనివాస్ గారు, రాకేష్ గారు, కైలాష్ నేత గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.